ఏకాదశి తిథులు ఎంతో పవిత్రమైనవి. అందులో యోగిని ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. పేరులోనే ఒక అద్భుతమైన శక్తి నీకు దొరుకుతుంది అన్న ఆలోచన మనకు కలుగుతుంది. ఈ ఏకాదశి యొక్క మాహాత్యాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియజేస్తాడు. ధర్మరాజా, యోగిని ఏకాదశి సర్వ పాప హరిణి, రోగములను పోగొట్టే అద్భుతమైనటువంటి వ్రతం. ఆ వ్రతం యొక్క కథ చెబుతాను వినమంటూ అలకాపురికి నవనిధ నాయకుడైనటువంటి కుబేరుడు అధిపతి. ప్రతినిత్యము శివార్చన చేస్తూ ఉండేవాడు. అలా చేస్తున్న కుబేరుడికి హేమమాలి సేవకుడుగా ఉండేవాడు. ప్రతినిత్యము మానస సరోవరానికి వెళ్ళి పుష్పములను శివార్చన కోసం తెచ్చేవాడు హేమమాలి. ఇలా పుష్పాలు తీసుకొస్తున్నటువంటి హేమమాలి ఒకరోజు ఆ పుష్పాలను తీసుకొని కుబేరుడి దగ్గరికి వెళ్లకుండా తన భార్య దగ్గరికి వెళ్ళి ఆమెతో ఏకాంతంగా గడిపి అనంతరం కుబేరుడి దగ్గరికి వెళ్ళాడు. ఆపాటికే పూజా సామాన్యం అయిపోయి కుబేరుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఎందుకని సమయానికి రాలేదు అని ప్రశ్నించాడు. సిగ్గుతో తలదించుకున్నాడు హేమమాలి. సత్యాన్ని గ్రహించినటువంటి కుబేరుడు, నువ్వు కుష్ఠువ్యాధితో సంచరించదవుగాక అంటూ శపించాడు. అలా వ్యాధిగ్రస్తుడైన హేమమాలి ఏం చెయ్యాలో తెలియక ఆ హరిని స్మరిస్తూ దేశాటనం చేస్తున్న సమయంలో మార్కండేయ మహర్షి ఆయనకు కనపడ్డాడు. తన దీన అవస్థను మార్కండేయుడికి విన్నవించుకున్నాడు హేమమాలి. చింతించకయా, ఇలాంటి దీర్ఘకాలిక రోగాలన్నింటినీ పోగొట్టే అద్భుతమైన వ్రతం యోగిని ఏకాదశి వ్రతం. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి లక్ష్మీనారాయణులను చక్కగా అలంకరించి ఆవునీతితో దీపం పెట్టి పుష్పాలతో షోడశార్చన చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నటువంటి ద్వాదశాక్షరి మంత్రాన్ని పఠించు, భాగవతాన్ని పారాయణ చెయ్యి. అనంతరం ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చెయ్యి. నేతితో చేసిన చక్కెర పొంగలిని నివేదన చేసి ప్రసాదంగా అందరికీ అందించు. ఉపవాసం ఉండు. ఒకవేళ కఠోరమైన ఉపవాసం నీ వల్ల కాకపోతే పాలు పళ్ళు స్వీకరించు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యి అంటూ ఆ రోజు చెయ్యాల్సిన విధి విధానాలన్నింటినీ వివరించాడు. అలా మార్కండేయుని యొక్క మాటను మన్నించి దాన్ని ఆదేశంగా స్వీకరించి అద్భుతమైన శ్రద్ధాభక్తులతో హేమమాలి యోగిని ఏకాదశి వ్రతాన్ని చేసి ఆ వ్యాధి నుంచి బయటపడ్డాడు. ఏ ఏకాదశి వ్రతం చేసినా తప్పనిసరిగా మనం పాటించాల్సిన నియమం ఏమిటంటే ద్వాదశి నాడు పారణ సమయంలో భోజనం చేయటం. అలా ఏకాదశి నియమాలను పాటిస్తే జరిగే మొట్టమొదటి అద్భుతం ఏమిటంటే ఏకాదశి భక్తి జనని, నీలో అద్భుతమైన విష్ణు భక్తిని ప్రేరేపిస్తుంది. ఎందుకంటే ఉపవాసము అంటే ఇంద్రియాలన్నింటినీ ఆ పరమాత్మ పాదాల దగ్గర పెట్టి మయ్యేవ మనాధస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవా అత ఊర్ధ్వం న సంశయ. మనస్సును బుద్ధిని రెండింటినీ ఆయన యందే కేంద్రీకరిస్తే ఆయనే నీలో ఉంటాడన్న భగవద్గీత వాక్యాన్ని అనుసరించి ఆయన నీలో ఉన్నప్పుడు ఆయన పట్ల అపరిమితమైన భక్తి నీలో ఉద్భవించి నీ జీవితం ఆనందంగా గడుస్తుంది. అలాంటి భక్తిని పెంపొందించుకోవటం కోసమే భాగవతాన్ని పారాయణ చేయమంటారు, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయమంటారు. అవనీ చక్రములోన ఏ పురుషుడే ఆమ్నాయమున్ విన్న మాధవుపై లోక శరణ్యుపై భవములందప్పించగాజాలు భక్తి విశేషంబు జనించు అట్టి భువన క్షేమకరంబైన భాగవతాంనాయము భారరాయణుడు దాగల్పించే నేర్పొప్పగన్ అంటాడు. ఏ
కథను చదవటం వల్ల భవాన్ని వదులుకొని భవ్యమైన ముక్తిని పొందటానికి నీ ఆలోచన ప్రేరేపితమవుతుందో అలాంటి భక్తిని ఉద్భవించే భాగవతాన్ని తప్పనిసరిగా ఏకాదశి నాడు పారాయణం చేయాలి. విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి. అదంతా విష్ణుతత్వమే కదా. ఇలాంటి ఆచరణ క్రమంతో నువ్వు ఏకాదశి వ్రతాన్ని చేసినప్పుడు మాత్రమే అది నీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కానీ సామాన్యంగా మనం ఏకాదశి వ్రతాన్ని కేవలము అక్కడ చెప్పినటువంటి విధి విధానాలను భక్తితో కాకుండా భయంతో ఆచరిస్తూ అలా చేయటం వల్ల పుణ్యం వస్తుందని భావిస్తున్నాం. కానీ అలా కాకుండా శాస్త్రం చెప్పినట్టు చేస్తే దాంట్లో చెప్పిన అన్ని ఫలితాలు తప్పకుండా నీ సొంతం అవుతాయి. అలా సొంతం చేసుకునే ప్రయత్నం.